హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ క్విక్ అండ్ ఈజీ సూపర్ టేస్టీ టొమాటో ఫ్రైడ్ రైస్. ఈ ఫ్రైడ్ రైస్ దేశీ వర్షన్ స్పైసీగా ఇండో చైనీస్ అరోమాస్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ రెడీ చేసి ఉంచుకుంటే రెసిపీ తయారవ్వడానికి పట్టే సమయం కేవలం 5 నిమిషాలు. ఈ సింపుల్ రెసిపీ బద్ధకం డేస్లో కానీ అన్నం మిగిలిపోయినప్పుడు కానీ ట్రై చేయండి, సూపర్ హిట్ అయిపోతుంది అంతే. ట్రస్ట్ మీ, ది బెస్ట్ ఫ్రైడ్ రైస్ని మీరు ఎంజాయ్ చేస్తారు. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ కప్పు బియ్యాన్ని కడిగిన వెంటనే కుక్కర్లో వేసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్, ఇంకా 2 కప్పుల కంటే కాస్త తక్కువగా నీరు పోసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మాత్రమే 3 విజిల్స్ రానిస్తే అన్నం మెత్తపడదు. 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం వెడల్పాటి కడాయి తీసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె మధ్యలో కాకుండా కడాయి అంతా పోయండి. హై ఫ్లేమ్ మీద నూనెని బాగా పొగలు వచ్చేంత వరకు వేడి చేయండి. ఓ టేబుల్ స్పూన్ సన్నని వెల్లుల్లి తరుగు, 1/2 టీ స్పూన్ అల్లం తరుగు వేసి జస్ట్ 10 సెకండ్లు వేపండి చాలు. ఆ 10 సెకండ్లకి వెల్లుల్లి వేగిపోతుంది. ఆ తర్వాత వెల్లుల్లిలో ఓ ఉల్లిపాయ మీడియం కట్ వేసుకోండి. మరీ ఫైన్గా సన్నని తరుగు వేయకండి. ఉల్లిపాయ కాస్త మీడియం కట్ ఉంటేనే అన్నంలో తగులుతూ రుచిగా ఉంటుంది. ఒక ఉల్లిపాయ అయితే 2 నిమిషాలు వేపుకోండి చాలు. 2 నిమిషాలకి ఎంత వేగితే అంత వేగుతుంది. 2 నిమిషాల తర్వాత 2 పండినటువంటి టొమాటో ముక్కలు ఇలా మీడియం సైజ్ కట్ ఉండాలి. ఈ ముక్కల్ని హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. టొమాటోస్ కూడా ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటే చాలు. ఎక్కువగా మెత్తగా గుజ్జుగా అయిపోనక్కర్లేదు. ఆ తర్వాత అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత పొడి పొడిగా చేసే వేసుకోవాలి. వేడి మీద వేస్తే ముద్దైపోతుంది ఫ్రైడ్ రైస్ అని గుర్తుంచుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ చట్నీ, ఓ టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, కొద్దిగా సాల్ట్ వేసుకోండి, ఎక్కువగా వేయకండి. సాసెస్ అన్నిట్లోనూ సాల్ట్ ఉంటుంది. ఇంకా 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, ఓ టీ స్పూన్ అరోమాట్ పౌడర్ లేదా అజినోమోటో, ఇంకా 1/2 టీ స్పూన్ లైట్ సోయా సాస్, కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్, ఓ టీ స్పూన్ వెనిగర్ వేసి దన హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. హై ఫ్లేమ్ మీద టాస్ చేస్తేనే స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. దింపే ముందు ఇంకొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ చాప్డ్ వేసుకోండి. అంతే, అయిపోయింది ఫ్రైడ్ రైస్. ఇదేదో చాలా స్పెషల్ యూనిక్ రెసిపీ కాదండి. ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినా క్విక్గా ఏదైనా నోటికి రుచిగా అనిపించేటువంటిది ఏదైనా చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది కదా, ఆ సందర్భంలో పనికొచ్చేలా ఉండాలని క్యూరేట్ చేసినటువంటి రెసిపీ. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయాలని గుర్తుంచుకోండి.